మీరు ఒక వీడియోలో మాట్లాడుతూ 5 సార్లు అబార్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అన్నారు. అతను అంత దుర్మార్గంగా వ్యవహరించాడా మీ పట్ల? చాలా దుర్మార్గంగా అండి. చాలా దుర్మార్గం కాదు, అదొక రాక్షసత్వం అనమాట, పైశాచికత్వం అనమాట. విమెన్ని ఇలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఒక డిజైరబుల్ పర్సన్ కాదు, అదొక పైశాచికత్వం అండి. ఓకే. ఎప్పుడైనా మీరు అతన్ని పెళ్లి చేసుకోమని అడిగారా అండి? ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను తీయించుకోను అని చెప్పేసి బెదిరిద్దామనేసి చూశానండి. తను నన్ను చాలా బెదిరించాడు. అబార్షన్ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. 2-3 డేస్ కొట్టాడు, అబార్షన్ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి. చాలా గట్టిగా బెదిరించాడు. అప్పుడు మా బాబు ఇంట్లోనే ఉన్నాడు. చాలా సార్లు ఏడ్చేశాడు అనమాట. నీచంగానా ఒక గర్భవతి అయినటువంటి మహిళ విషయంలో ఒక ఎమ్మెల్యే ప్రవర్తించే తీరేనది. తర్వాత నేను ఇలా కన్విన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అష్యూరెన్స్ లాగా ఇచ్చాడు. లైక్ వాట్, నువ్వు నీ భర్తకి డివోర్స్ ఇచ్చేసేయి, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎలాగ నీ భర్తతో దూరంగానే ఉన్నావు కదా అని చెప్పేసి దట్ టైప్ ఆఫ్ ఎమోషనల్ అష్యూరెన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అతని క్యారెక్టర్ ఏంటండి? మీతోనే ఇలా బిహేవ్ చేశాడా? ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ ప్లే చేసినప్పుడు అందులో వేరే మహిళల ఫోటోలు కూడా నాకు కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ ఉమెన్ అండి. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ ఉమెన్. ఓకే. ఇతను నాతో పాటు ఒక 6-7 మందికి, అంతెందుకండి, చెప్పండి. అతనికి ప్రతి ఒక్క అమ్మాయి అంటే దీనికోసమే ఉంటుంది అనేసి అనుకునే రకం అండి. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టింది ముఖా రూపానందరెడ్డి అనేసి ఒక పెద్ద మనిషి అండి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇలాగే చూస్తాడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా నా ఎదుట ఇలాగే మాట్లాడతాడు వీడియో కాల్స్లో. చాలా నీచంగా మాట్లాడతాడు. విమెన్ని ఎగ్జాగరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రీఫ్గా. అంటే అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడా? సారీ, అసభ్యకరంగా మహిళల పట్ల, మహిళల గురించి, విమెన్ గురించి చాలా అసభ్యకరంగా నీచంగా మాట్లాడుతుంటారా? ఆడవాళ్ళు ఏ ఏజ్ అని చూసుకోడు, ఎవరు అవతల ఉండింది ఎవరు అనేసి చూసుకోడు. అంత పెద్ద ఆయన ఇతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు చేస్తే వీడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళనే డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడండి. మరీ బ్రీఫ్గా ప్రైవేట్ పార్ట్స్తో డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే మీరు బయటకు వచ్చి ఈరోజు చెప్పుకుంటున్నారు మీ బాధలు. నిజం చెప్పాలంటే విక్టిమ్స్ చాలామంది ఉన్నారని చెప్పొచ్చా? నేను అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే నేను ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సామరస్యంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం అనుకున్నాను. ముఖా రూపానందరెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకెళ్లాను. బట్ దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు మీ. ఎంతసేపటికి అతనే మంచి, నేను చెడ్డ అనుకున్నారు. అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. దట్టు నాకు చాలా భయం వేసింది. నా కొడుకుని చంపేస్తాను అంటే నాకు చాలా భయం వేసిందండి. నా తరపున నా కొడుకు ఎవరు లేరు. కొడుకును చంపేస్తానని ఎందుకన్నారు? నాకు నా కొడుకే ముఖ్యమండి. అందుకే ఇది పబ్లిక్ లో ఖచ్చితంగా రావాలి అనేసి తప్పు చేసినోడే ధైర్యంగా అంత బాగా తిరుగుతున్నాడు. మీ బాబు ఏజ్ ఎంత? 3 years ఓల్డ్ అండి మా బాబు. 3 years ఓల్డ్ బాబుని చంపేస్తానని బెదిరించారా? చంపేస్తాను అంటాడు ప్రతిసారి. అంటే మేము అలా కనిపిస్తున్నామా? అంటే నా తరపున అడగడానికి ఎవరు లేరని చెప్పేసి అతని ధైర్యమా? నా ఇంట్లో వాళ్ళని నాకు దూరం చేశాడు. వాంటెడ్ గానే దూరం చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చంపేస్తాననేటటువంటి సిచ్యువేషన్ నేను అదంతా యాక్సెప్ట్ చేసి ఏడవాల్సిన ఏడుపంతా ఏడ్చేసిన తర్వాతే నేను ఇలా వచ్చాను. కాదు, మీ 3 ఏళ్ల అబ్బాయిని, బాబుని చంపేస్తాను అనేటటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎన్ని సందర్భాల్లో చెప్పారు? అతని ఇంటెన్షన్ చూస్తున్నా, అతను మాట్లాడే విధానం చూస్తున్నా
నిజంగానే అంత ఘోరానికి పాల్పడే వ్యక్తిలాగా మీకు కనిపించారా? అతను మాట్లాడే విధానం ఎప్పుడూ బెదిరింపుగానే ఉంటుందండి, అది మాటల్లాగా ఉండదు. మ్మ్. మీ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చిందండి అతని బిహేవియర్తో, లేకపోతే అతను ఫోన్ చేసి మీ హస్బెండ్కి చెప్పడం కానీ వీటితో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి మీకు? మా ఆఫీస్లోనా? మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో నాకు తెలియకుండా మా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ లేకపోతే ఇంటి అడ్రస్లు కానీ ఎలా కనుక్కున్నాడో నాకు తెలీదు. విత్ ఆధార్ కార్డ్ నెంబర్స్తో సహా అతని దగ్గర అడ్రస్లు ఉన్నాయి. మ్మ్. నాకు తెలియకుండా మా హస్బెండ్కి ఫోన్ చేయడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కకి 11:30 ఆ టైంలో కాల్ చేశాడు ఒకసారి. మ్మ్. ఆ టైంలో కాల్ చేసి బెదిరింపులు, మా హస్బెండ్కి విడాకులు ఇచ్చేసేయి నువ్వు దానికి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి బెదిరింపులు. ఏమన్నా అంటే తెలుసు కదా మీరు నేను చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అనేసి బ్లంట్గా ఒక వర్డ్ వాడేస్తాడండి, చాలా పొగరుగా. మ్మ్. ఇదంతా మా వాళ్ళకి నేను చెప్పలేదు, చెప్పుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళే నాకు చెప్పారు ఇలా జరుగుతుందంట కదా అని చెప్పేసి. మీకెవరు చెప్పారు అంటే నాకు డైరెక్ట్గా శ్రీధరే చెప్పాడు అనేసి అన్నాడు. మ్మ్. మీ ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ అడ్రస్లు ఇవన్నీ అలా నాకు ప్రతి ఒక్కరు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వీడు బెదిరింపులు. మా హస్బెండ్ ఏమో నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. నేను చాలా ఒంటరిని అయిపోయాను, ఐసోలేటెడ్ అయిపోయానండి మొత్తానికి. మ్మ్. అతను కావాలనే చేశాడు. దీన్నేంటి నేను పెళ్లి చేసుకునేది, దీనికి అందరికీ దూరం చేసేస్తే, ఉన్నవాళ్ళు కూడా కొంతమంది కూడా దూరం చేసేస్తే దీన్ని నేను వదిలేయచ్చు అని చెప్పేసి వాంటెడ్గానే అందరి నుంచి నన్ను దూరం చేసేసాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కానీ, అడ్రస్లు కానీ, ఫోన్ నంబర్లు కానీ ఇవన్నీ అతని చేతికి చిక్కాయి అంటే అతను అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడినట్టే కదా? అంతే కదండి. అతని ఇన్ఫ్లుయెన్స్ని వాడే కదా మా వాళ్ళ నెంబర్స్ అన్నీ తీసుకున్నాడు. మ్మ్. మీ హస్బెండ్కి ఎప్పుడు తెలిసింది? ఆయన ఏమన్నారు? ఈ ఎమ్మెల్యే మీ హస్బెండ్తో ఏం మాట్లాడారు, ఏమని బెదిరించారు? నాకు యాక్చువల్లీ తెలియకుండా కాల్ చేశాడండి మా హస్బెండ్. నాకు తర్వాతే చెప్పాడు ఏం జరుగుతుంది అసలు రైల్వే కోడూరులో, నువ్వేం చేస్తున్నావు అంటే అతని దగ్గర నేను ఏడ్చేశాను. మ్మ్. అతనికి తెలిసి కూడా ఒక 2-3 months అవుతుంది అంతే. ఓకే. ఆయనే నాకు ఫోన్ చేశాడు. శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు ఇలా మీ హస్బెండ్కి నేను కాల్ చేశాను, మీ హస్బెండ్ వాళ్ళ అక్కకి నేను కాల్ చేశాను అని చెప్పి శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు. మ్మ్. మా వాళ్ళే నాకు చెప్పి నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు మాకు తెలియదు కదా అని చెప్పేసి నన్ను వదిలేశారు. ఇలా జరిగింది అనేసి అంటే ఏ హస్బెండ్ ఉండరు కదండి. నా బాబుని ఇలా చంపేస్తాను అనేసి అంటున్నాడు అని చెప్పిన తర్వాత నా బాబుని తీసుకెళ్ళిపోయాడు. మ్మ్. నా దగ్గరే సేఫ్ వాడు నీ దగ్గర కంటే అనేసి. ప్రతి మహిళ నేను చాలా విషయంలో ఒంటరిదాన్ని అయిపోయాను. January 7th వచ్చేసి చెప్పండి మేడం ప్లీజ్. అతను ఇంకా నన్ను పెళ్లి చేసుకోను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. మ్మ్. అంటే ఆ తర్వాత నుంచి తన ఫోన్ నెంబర్స్ అవన్నీ ఆఫ్ చేసేసాడు. తను నాతో కాంటాక్ట్లో కూడా రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. నేను వాళ్ళ ఊరికి 7-8 సార్లు వెళ్ళానండి. మ్మ్. ఏంటిది, ఎందుకు ఇలాగా 1.5 సంవత్సరం నువ్వు నాకు నరకం చూపించావు, ఇప్పుడేమో బ్లంట్గా నీ ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోను అనేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు నేను ఒంటరిగా ఎలా ఉండాలి, అందరినీ దూరం చేసేసావు అని ఈ క్వశ్చన్స్ అడగడానికి వెళ్ళానండి నేను. ఓకే. కానీ ముఖం కూడా చూపించడానికి రెడీగా లేడు. మ్మ్. అంటే ఏం చేసుకుంటావో చేసుకో ఆఫీస్లో 2-3 hours నన్ను కూర్చోబెట్టి అతని పనులు అతను చూసుకుంటున్నాడు. కానీ నేను వచ్చాను కనీసం మాట్లాడదామని కూడా నన్ను అసలు పట్టించుకోలేదు. మ్మ్. ఒక పీస్ ఆఫ్ షిట్లా చూశాడు నన్ను. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. ఏం చేసుకుంటావో చేసుకో రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు. రైట్. ఏం చేసుకుంటావో చేసుకో అని అనడం వెనుక అతని ధైర్యం ఏంటి? అతను ఒక ఎమ్మెల్యే చేయాలనే చూసారండి.